సత్యమూర్తి గారు, మీ అనాలిసిస్ ఏంటంటే ఒత్తిడి చేశారని పిలిచారు, లేకపోతే అసలు నాకేం తెలుసా అని నేను మాట్లాడడం, అంటే ఈ పరకామణి చోరీ మనం పైకి మొదలైనప్పుడు కనిపించిన దానికి ఇది విచారణ జరిగి చివరికి వస్తున్నప్పటికీ సత్యమూర్తి గారు ఏదో పెద్ద మిస్టరీ ఏదో దీని వెనకాల ఉన్నట్టే అనిపిస్తోంది. అవునండి. అంటే ముందుగా సప్తగిరి ప్రసాద్ గారికి తెలియక కాదు కానీ భూమన కరుణాకర్ రెడ్డితో పోలుస్తూ కొంచెం పరవస్తు చెన్నై సూరి గురించి చెప్పారు. ఆయన పరవస్తు చెన్నై సూరి, ఆయన నీతి చంద్రిక రాశాడు, ఆయన పండితుడు, బాల వ్యాకరణం రాశాడు. ఆయన పిట్టకథలు చెప్తున్నది భూమన కరుణాకర్ రెడ్డి. పరవస్తు చెన్నై సూరి రాసింది నీతి చంద్రిక. అది పక్కన పెడితే ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన అంటే నిన్న చేసిన కామెంట్స్ చూస్తే నిజంగా ఋషి గారు ఒక్కసారిగా అప్పటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి భానుప్రకాష్ గారు కూడా జాయిన్ అయ్యారు. సత్యమూర్తి గారు టీటీడీ బోర్డు సభ్యులు, ఈ పరకామణి కేసులో పోరాడుతున్న సీనియర్ బీజేపీ నాయకులు కూడా. భాను గారు నమస్కారం, మీ దగ్గరికి వస్తారు సత్యమూర్తి గారు మాట్లాడారు. భాను గారికి ఆయన మొదటి నుంచి కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. బహుశా ఆయనకి అంటే బెదిరింపు కాల్స్ ఒకవైపు వస్తున్నా కానీ ఆయన కోరుకున్నట్టు పరకామణి అంశం ఇప్పుడు పెద్ద ఇష్యూ కావటం అనేది అది నిజంగా పోరాటంలో ఒక కీలకమైన భాగం అది. ఆయన ప్రాణాలకి తెగించి ముందర అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే ఆయన దీన్ని బయటికి తీసుకొచ్చి చెప్పి రకరకాల పోరాటాలు చేశాడు ఆయన. అందుకని ఇక్కడ ఏంటి అంటే ఈ భూమన కరుణాకర్ రెడ్డి నిన్న చెప్పిన మాటలు విన్న వాళ్ళకి అప్పటి వరకు ఈ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఏదైనా ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్న వ్యక్తులు కూడా అసహించుకునేంత తీవ్రమైన అంటే ఎగతాళి, వ్యంగ్యము, లేకపోతే అతను ఏదో సెటైరికల్ గా చెప్పాను చులకన భావం, అతను ఏదో సెటైరికల్ గా నేనేదో చెప్పాను అని అనుకుంటున్నాడు. కానీ అది సెటైరికల్ గా చెప్పింది కాదు. ఆ సెటైరికల్ గా చెప్పాను అనుకుంటూ వెంకటేశ్వర స్వామిని అవమానించాడు. అసలు కలియుగ దైవాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ రోజున పరకామణిలో చోరీ జరిగిన మాట వాస్తవం. ఎంత చోరీ జరిగిందనేది తేల్చాల్సిన ముఖ్యమైన స్థానాల్లో ఉండి వైవి సుబ్బారెడ్డి గాని భూమన కరుణాకర్ రెడ్డి గాని వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఎట్లా రాజీ చేసుకొని అంటే ఒక ప్రైవేట్ కేసు లాగా, ఒక సివిల్ డిస్ప్యూట్ లాగా. ఇది ఏంటి ఋషి గారు? ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్, థెఫ్ట్ కేసుల్లో, మర్డర్ కేసుల్లో రాజీ చేసుకుంటారా లోక్ అదాలత్కి వెళ్ళి? ఇక్కడ మనం ఈ సతీష్ కుమార్ మరణం విషయానికి వస్తే, సతీష్ కుమార్ అనే వ్యక్తి ఏదో ఆర్డినరీ మనిషి కాదు, మీలాగా నాలాగా ఒక మామూలు సాధారణమైన మనిషి కాదు. ఆయన ఒక పోలీస్ అధికారి, అది కూడా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో పనిచేసే అధికారి. రైలు కింద నుంచి పొరపాటున పట్టడానికి అవకాశమే లేదు. అతను పోలీసులు పిలిస్తే, విచారణకి పిలిస్తే భయపడిపోయే ఆస్కారమే లేదు. ఇంట్లో ఆయన ఇంటికి సంబంధించి కూడా ఆయనకి ఎటువంటి సమస్యలు లేవు. ఇంట్లో ఏదైనా సమస్యలు ఉన్నాయేమో అనుకోవటానికి అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే, తల వెనక గొడ్డలి పోటు ఉంటే, ఎముకలు విరిగి ఉంటే, 2-3 ప్లేసుల్లో ఫ్రాక్చర్లు ఉంటే, అతన్ని తీసుకొచ్చి అతన్ని మరణాన్ని ఆత్మహత్య అని చెప్పటం వెనక ఎంత పెద్ద అంటే మ్యానిపులేటివ్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఈ క్రైమ్ కేసుల్లో కూడా ఈ మ్యానిపులేటివ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా క్షమించరాని నేరం. అతను చనిపోతే ఆ చనిపోయిన వ్యవహారాన్ని పోలీసులు చూసుకోవాలి, పోలీసులు చెప్పాలి, పోలీసులు ఒక నిర్ధారణకు రావాలి. ఈ రోజున ఒక్క వ్యక్తిని చంపేస్తే నేరం సంసిపోతుందా?
మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా మీరు ఈ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎంతమంది సాక్షులు చనిపోయారు? కేసు మాఫీ చేసేశారా? ఇది అంతే. మీరు ఎన్ని రకాలుగా హెకిల్ చేస్తూ భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని, వాళ్ళ మనోభావాల్ని గాయపరుస్తూ మీరు ఎన్ని విధాలుగా ప్రవర్తించినా కేసు రోజు రోజుకి జటిలం అవుతుంది, తీవ్రం అవుతుంది తప్ప కేసు సమస్య పోదు. అంటే మీరు ఒకవేళ లోక్ సత్యమూర్తి గారు ఇది అదాలత్లో గనక హత్య నిర్ధారణ అయితే కనుక అంటే దీంట్లో ఎంతవరకు అన్న వెళ్ళడానికి వాళ్ళు వెనకాడట్లేదు, ఏదైనా ఎవరొడ్డొచ్చినా Exactly. ఏదైనా చేయడానికి వెనకాడట్లేదు అని అర్థం చేసుకోవాలి. ఋషి గారు, నేను అదే చెప్తున్నా మీకు. ఇతందే హత్య లేకపోతే ఏ ఆత్మహత్య ఏంటి అనేది అది నిర్ధారణ కావాలి. ఆ నిర్ధారణ కావటానికి మనం పోలీసులకి సమయం ఇవ్వాలి. కరెక్ట్. మనం సమయం ఇవ్వకుండా మనమే టీవీల మీదకి వచ్చేసి ఇది ఆత్మహత్య అని ఎలా చెప్తాడు భూమన కరుణాకర్ రెడ్డి? భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు చాలా చాలా మర్డర్లు చూస్తుంటాం కదా ఋషి గారు. ఈ సుపారీ గ్యాంగులు వచ్చి చేసిపోతూ ఉంటాయి. వాడు ఎక్కడి నుంచో వస్తాడు, బీహార్ నుంచో కలకత్తా నుంచో వస్తాడు, చేస్తాడు, పోతాడు. వాడిని పట్టుకోవటానికి చాలా టైం పడుతుంది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చెరిపేస్తారు. వాళ్ళని పట్టుకోవాలి అంటే పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి క్లూ కూడా దొరకదు. అంటే మర్డర్ చేసేవాడు మామూలుగా చెయ్యడు కదా, ఆరితేరిన క్రిమినల్స్ ఉంటారు కదా మర్డర్లు చేసేవాళ్ళు. అందుకని వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేస్తారు. సీసీటీవీ ఫుటేజ్ లో సతీష్ రైల్వే స్టేషన్ లో రావటం వరకు కనిపించింది. అంటే కేసుని మిస్లీడ్ చేయటానికి అతను కూర్చున్న సీట్ లో కాకుండా వేరే సీట్ లో బ్యాగ్ కనిపించింది. ఇవన్నీ కూడా కేసుని మిస్లీడ్ చేయటానికి, అక్కడ ఉన్న సాక్ష్యాలు ఆధారాలని ట్యాంపర్ చేయడానికి జరిగిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా. మనం వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సాక్ష్యాలు ఆధారాలు ఎట్లా చెరిపేసేయడానికి ప్రయత్నం చేశారో, గొడ్డలి గాయాలకి కుట్లేశారో, ఎట్లా అంటే ఏదో పేషెంట్ కి ఆపరేషన్ జరిగితే డాక్టర్లు కుట్లేసినట్టు శవానికి కుట్లేశారో అటువంటి ప్రయత్నాలే ఇక్కడ కూడా జరిగినాయి. అంటే అందుకని అనుమానం తీవ్రం అవుతున్నది తప్ప